ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2.5 గంటల సినిమాలో కథ సరిగా చెప్పలేకపోతే సెకండ్ పార్ట్ కి వెళ్ళొచ్చు. అందులో ఏ తప్పు లేదు. ఫస్ట్ పార్ట్ లో ఏం చూపించారో ఎవ్వరికీ క్లారిటీ రానప్పుడు ఇక సెకండ్ పార్ట్ కి వెళ్ళి ఏం చెప్తారు చెప్పండి. తంగలాన్ 2 అనౌన్స్మెంట్ పై ఇలాంటి కామెంట్స్ నెట్టింట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక సినిమా సీక్వెల్ ఇంటెన్షన్ లేకుండా తెరకెక్కి సక్సెస్ అయితే అప్పటి వరకు లేని పార్ట్ 2 ఎందుకు పురుడు పోసుకుంటుంది? అనుకోని సూపర్ సక్సెస్లు కొన్ని సినిమాలను క్యాష్ చేసుకునే దిశగా వెళ్తున్నాయి. సీతారామం సినిమా కథ ఆ పిక్చర్ తోనే అయిపోయింది. బ్లాక్ బస్టర్ కావడంతో దానిని క్యాష్ చేసుకునే దిశలో భాగంగా సీక్వెల్ ఉంటుంది అన్నారు. తాజాగా తంగలాన్ సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు పారంజిత్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నట్లు విక్రమ్ చెప్తున్నాడు. నిజానికి తంగలాన్ కథ మనం చూసిన సినిమాతోనే ముగిసిపోయింది. అయితే విక్రమ్ కి రాక వచ్చిన విజయం ఇదే కావడంతో పార్ట్ 2 తీసి తన ఖాతాలో మరో సక్సెస్, నిర్మాతల ఖాతాలో సాలిడ్ క్యాష్ వేసుకోవచ్చని చూస్తున్నారు. ఎక్కడి వరకు ఎందుకు, పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ తోనే ముగిసిపోయింది. పార్ట్ 2 ని ఫస్ట్ పార్ట్ హిట్ అయితే తెరకెక్కించాలి అని చూశారు. మొదటి భాగంలో కథ పూర్తయిన పుష్పరాజ్, ఫహద్ ఫాజిల్ యాటిట్యూడ్ సాటిస్ఫాక్షన్ కోసం సెకండ్ పార్ట్ ని తెరకెక్కిస్తే సక్సెస్ అవుతుంది అనుకున్నారు. అనుకున్నట్లుగానే తెరకెక్కిస్తున్నారు. రేపు ఈ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ కావచ్చు. కానీ కథకి కంటిన్యూటీ ఉండేలా పిక్చరైజేషన్ జరుగుతుంది అని చెప్పలేం. అంటే ఇక్కడ సీక్వెల్స్ అన్ని క్యాష్ చేసుకోవడానికి తప్ప కథకు కంటిన్యూటీ ఇవ్వడానికి అయితే కాదు.